అధునాతన యంత్రాలతో సిద్దిపేట జిల్లా నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని నిర్మించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ ఫ్యాక్టరీని అధికారులు ట్రయల్ రన్ నిర్వహించగా ఉన్నతాధికారులతో కలిసి మంత్రి సందర్శించారు. త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేపడతామని తుమ్మల తెలిపారు. మన దేశం ఏటా వంట నూనె కోసం 1,00,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. కల్తీ లేని స్వచ్ఛమైన వంట నూనె ఉత్పత్తి చేసేలా రాష్ట్రంలో తొలిసారి రిఫైనరీని అందుబాటులోకి తెచ్చామని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎంతమందికి భవిష్యత్తు మీద ఆశలు కల్పించవచ్చో, ఆ భవిష్యత్తులో నిజమైనటువంటి ఆదాయం వచ్చేటటువంటి అవకాశాలు కల్పించవచ్చో ఈ నర్మెట్ట ఫ్యాక్టరీ నిర్మాణంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, కార్మికుడికి కావచ్చు, సూపర్వైజ్ చేసిన యాజమాన్యాలు కావచ్చు. ఇంకా అధిక వర్షాలు ఉండటం మూలాన కొద్ది రోజులు పనులు నిలిపేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయిల్ ఫెడ్ అధికారులు తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ వల్ల మనం ఆయిల్ క్రష్ చేసే స్థాయికి తీసుకొచ్చాం. ఇది నేను మంత్రి అయిన మొదటి రోజున మొదటి సంతకం దేని మీద పెట్టాలి అని అనుకున్నప్పుడు నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ శాంక్షన్ ఇచ్చే దాని మీద పెట్టాను. సెంటర్లో ఉంటుంది సిద్దిపేట. ఏ జిల్లా నుంచి అయినా సరే అతి తక్కువ కాలంలో ఈ ఫ్యాక్టరీకి రవాణా చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకని ఇక్కడ అన్ని సౌకర్యాలు కలిగినటువంటి ఫ్యాక్టరీ ఉండాలని 10-15 సంవత్సరాల క్రితం పెట్టిన ఫ్యాక్టరీలో కూడా ఇన్ని సౌకర్యాలు లేవు. దీంట్లో మిగతాయి కూడా కావాలని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే రిఫైనరీ చేసేదానికి లేదు. మనం ఈ ముడి ఆయిల్ని మళ్ళీ పక్క రాష్ట్రాలకి కంపెనీలకు అమ్మి రిఫైనరీ చేసి మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ మనకు అమ్ముతున్నారు. ఆ పద్ధతి కూడా రిఫైనరీ కూడా సిద్దిపేటలోనే పెట్టాలనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. కాబట్టి స్వచ్ఛమైన కల్తీ లేని వంట నూనె కావాలి అంటే అది సిద్దిపేట నర్మెట్టలోనే దొరుకుతుందనేది రేపు భవిష్యత్తులో మీకు వైనం అవుతుంది.